మన తలరాత నిజంగా మన చేతుల్లోనే ఉందా లేక అంతా ముందే రాసిపెట్టి ఉంటుందా? ఈరోజు మన ఆలోచనా శక్తితో మన జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చో తెలుసుకునే ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. సరే, ఈ ప్రయాణంలో మనమేం చూడబోతున్నామంటే, మొదటగా మనందరికీ పుట్టుకతోనే వచ్చిన 3 దైవిక బహుమతుల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత వాటిని పూర్తిగా ఎలా వాడుకోవాలో చెప్పే ఒకే ఒక రహస్యం గురించి కూడా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? అసలు విషయం ఒక అందమైన సత్యంతో మొదలవుతుందన్నమాట. ఏంటంటే, ప్రతి ఒక్కరి మనసులో 3 ప్రకాశవంతమైన భాగ్య నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయట. అవి మనకు దారి చూపించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ 3 బహుమతులేంటో తెలుసా? పాలన, జ్ఞానం మరియు వరదానాలు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ బహుమతులు ఏ జాతి, మతం, నేపథ్యం లాంటి తేడాలు లేకుండా అందరికీ సమానంగా ఇవ్వబడ్డాయి. మనలో దాగున్న అపారమైన శక్తికి పునాది ఇదే. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. మనందరికీ ఒకే రకమైన గిఫ్ట్స్ ఇన్నప్పుడు కొందరు మాత్రం ఎందుకు అంత ప్రకాశవంతంగా ఉంటారు, మరికొందరు ఎందుకు వెనుకపడిపోతారు? ఈ చిక్కుముణ్ణి విప్పి చూద్దాం రండి. చూడండి, ఇక్కడే ఉంది అసలైన రహస్యం. పాయింటేంటంటే, మనకు ఏమిచ్చారు అన్నది ముఖ్యం కాదు. అసలు విషయం ఇచ్చిన దానితో మనమేం చేస్తున్నాం అన్నదే. ఈ ఒక్క ఆలోచనా విధానం చాలు మన దృక్పథాన్ని మొత్తం మార్చేస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం స్వపరివర్తనాలో, అంటే మనలో మనం తెచ్చుకునే మార్పులో దాగి ఉంది. మరి ఈ మార్పు రావడానికి ఎంత టైం పడుతుందనుకుంటున్నారు? దాని వేగం మనం ఊహించలేనంత అద్భుతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే అది దాదాపు తక్షణం, ఇన్స్టంటేనియస్ అనమాట. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత శక్తివంతమైన ఆలోచనో. మన జీవితాన్ని మార్చుకోవడానికి ఏళ్లకు ఏళ్ళు, నెలలకు నెలలు అవసరం లేదు. కేవలం ఒకే ఒక్క శక్తివంతమైన, నిర్ణయాత్మకమైన క్షణం చాలు, అంతే. సో, మన ముందు ఇప్పుడు 2 దారులున్నాయి. ఒకటి, శక్తివంతమైన ఆలోచనలు అనే లిఫ్ట్ ఎక్కి సులువుగా పైకి వెళ్ళిపోవడం. 2, వ్యర్థమైన ఆలోచనలు అనే మెట్లెక్కి అంతులేకుండా ఆయాసపడటం. ఏ దారి ఎంచుకోవాలన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. సరే, మరి మనల్ని ఆ మెట్ల దారిలోనే ఆపేస్తున్నదేంటి? ఎందుకు మనం లిఫ్ట్ ఎక్కలేకపోతున్నాం? దీనికి కారణం ఒకే ఒక్క పెద్ద అడ్డంకి. అదేంటంటే, మన శక్తిని మొత్తం పీల్చేసే ఒక రకమైన ఆలోచన. వీటినే వ్యర్థ సంకల్పాలు అంటారు, అంటే వేస్ట్ థాట్స్. ఇదెలా ఉంటుందంటే, బురదలో ఇరుక్కున్న కార్ చక్రంలాగా. చక్రం ఫుల్ స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది, చాలా సౌండ్ వస్తుంది, కాని బండి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదు. ప్రోగ్రెస్ జీరో. ఉదాహరణకు, వాళ్ళు అలా చేసుండాల్సింది కాదు, పరిస్థితి ఇలా జరగాలి, నాకే ఎందుకిలా జరిగింది, ఇలాంటి ఆలోచనలు. ఇవి మన టైంని, ఎనర్జీని వేస్ట్ చేయడమే కాకుండా మనల్ని గడిచిపోయిన కాలానికే కట్టేసి ముందుకు వెళ్లనివ్వకుండా ఆపేస్తాయి. మనలో చాలామందికి ఇది బాగా తెలిసిన విషయమే గదా. సరే, ఈ వేస్ట్ థాట్స్ అనే ఉచ్చు నుండి బయటపడటానికి ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సొల్యూషన్ ఉంది. 2 భాగాలుంటాయి ఇందులో. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది మన జీవితాన్ని మార్చేయగలదు. స్వమానం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం, మన ఆత్మగౌరవాన్ని స్థిరంగా ఒక దీపంలా వెలిగించుకోవడం. ఇక సన్మానం అంటే ఇతరులకు గౌరవమివ్వడం, మన దగ్గరున్న వెలుగుని ఎలాంటి కండీషన్స్ లేకుండా అందరికీ పంచడం. ఈ 2 బ్యాలెన్స్ అవ్వాలి. ఒకటి లేకుండా ఇంకోటి అసంపూర్ణం. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అవతలి వాళ్ళు గౌరవిస్తేనే మనం గౌరవిస్తామనుకోవడం వ్యాపారం. అలా కాదు, మనం దాతగా ఉండాలి. ముందు మనం గౌరవమివ్వాలి. ఎప్పుడైతే మనం ఇవ్వడం మొదలుపెడతామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు గౌరవం లభిస్తుంది. కంట్రోల్ మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్కి వచ్చేశాం. ఇవన్నీ కలిపి మనసులో నిజమైన శాంతిని పొందడానికి ఒకే ఒక్క ప్రాక్టీస్. ఇది అన్నింటికంటే చాలా చాలా ముఖ్యమైనది. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, జరిగిపోయిన విషయాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సింది పోయి క్వశ్చన్ మార్క్ పెడతాం. అయ్యో, అదెందుకు జరిగింది, ఒకవేళ ఇలా జరుగుంటే, ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మన మైండ్ గడిచిపోయిన కాలంలోనే చిక్కుకుపోయి ముందుకు కదలదు. ఈ సలహా ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. జరిగిందేదో జరిగిపోయింది, దానికొక ఫుల్ స్టాప్ పెట్టేయి. ఒక చుక్కలా మారి ఆ పరమాత్మ అనే మహాచుక్కను గుర్తించుకో. అంటే గతాన్ని పూర్తిగా వదిలేయాలి. అప్పుడే మనం భవిష్యత్తును క్లియర్ మైండ్తో, పూర్తి స్వేచ్ఛతో ఆహ్వానించగలం. అందుకే మన ఆ భాగ్య నక్షత్రాల వెలుగుని నిజంగా మార్చగలిగే ఆ ఒక్క ప్రాక్టీస్ ఏంటి?
బహుశా అది జరిగిపోయిన దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఈ క్షణంలో కొత్తగా మొదలుపెట్టడమేనేమో. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో మనమెక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి?